నమస్కారం. మన విద్యా 24/7 ఛానల్కి స్వాగతం. 6వ తరగతి నుంచి 10వ తరగతి వరకు పాఠ్యాంశాలన్నీ తెలుగులోనే స్పష్టంగా, సులభంగా అర్థమయ్యేలా వివరించడం మా ధ్యేయం. స్కూల్ పరీక్షలైనా, ఫైనల్ అసెస్మెంట్స్ అయినా, ఎస్ఎస్సి బోర్డు పరీక్షలైనా మీ విజయాలకి కావాల్సిన పూర్తి మార్గదర్శకత ఇక్కడే లభిస్తుంది. ఇక ఈరోజు పాఠంలోకి వెళ్ళిపోదాం. నమస్కారం. ఈరోజు మనం గణితంలో ఒక చాలా ఇంట్రెస్టింగ్ ఇంకా ఫండమెంటల్ టాపిక్ గురించి నేర్చుకోబోతున్నాం. అదే హోల్ నంబర్స్. రెడీగా ఉన్నారా? ఈరోజు మన క్లాస్లో ఏమేం కవర్ చేయబోతున్నామో ఒక్కసారి చూద్దాం. ఫస్ట్ అసలు హోల్ నంబర్స్ అంటే ఏంటో తెలుసుకుందాం. ఆ తర్వాత వాటిని నంబర్ లైన్ మీద ఎలా చూపించాలో చూద్దాం. నంబర్స్కి కూడా కొన్ని రూల్స్ ఉంటాయండోయ్. ఆ రూల్స్ ఏంటో, వాటిలో ఉండే సరదా ప్యాటర్న్స్ ఏంటో కూడా చూద్దాం. కొన్ని ప్రాబ్లమ్స్ కలిసి ప్రాక్టీస్ చేసి చివర్లో అన్ని పాయింట్స్ ఒకసారి గుర్తు చేసుకుందాం. సరే, ఇక మొదలు పెట్టేద్దాం. హోల్ నంబర్స్ అంటే ఏంటో అర్థం చేసుకోవాలంటే మనం ఎక్దమ్ బేసిక్స్ నుండి, మనందరికీ తెలిసిన నంబర్స్ నుంచే స్టార్ట్ చేద్దాం. ముందుగా న్యాచురల్ నంబర్స్ అంటే మనం రోజూ వాడే కౌంటింగ్ నంబర్స్ అన్నమాట. మీ దగ్గర ఎన్ని పెన్నులున్నాయి? 1, 2, 3 ఇలా కౌంట్ చేస్తాం కదా. ఈ 1, 2, 3, 4 ఇలా కౌంట్ చేసే నంబర్స్ని మనం న్యాచురల్ నంబర్స్ అని పిలుస్తాం. అయితే ఇక్కడో చిన్న ప్రశ్న. మీ చాక్లెట్ బాక్స్లో ఒక్క చాక్లెట్ కూడా లేదు, ఖాళీగా ఉంది. మరి ఆ ఏమీ లేదు లేదా నథింగ్ అని చెప్పడానికి మనం ఏ నంబర్ని వాడతాం? ఒక్క క్షణం ఆలోచించండి. అవును, కరెక్ట్, 0, 0. ఈ 0 అనేది కేవలం ఒక నంబర్ మాత్రమే కాదు, మ్యాథ్స్లో ఇది ఒక విప్లవం లాంటిది. శూన్యం లేదా ఏమీ లేదు అనే కాన్సెప్ట్కి రూపమిచ్చిందే ఈ 0. ఇప్పుడు చాలా సింపుల్. మనం ఇందాక చూసిన న్యాచురల్ నంబర్స్ ఉన్నాయి కదా, 1, 2, 3 అండ్ సో ఆన్. ఆ గ్రూప్కి మనం ఇప్పుడు కనుక్కున్న 0ని కూడా కలిపేశామనుకోండి. ఆ మొత్తం కలెక్షన్నే మనం హోల్ నంబర్స్ అంటాం. అంటే 0, 1, 2, 3, 4 ఇలా అనంతం వరకు. సరే, ఇప్పుడు ఈ హోల్ నంబర్స్ అన్నిటికీ ఒక అడ్రస్ ఇద్దాం. వాటికంటూ ఒక ఇల్లు కడదాం. అదే నంబర్ లైన్. ఈ నంబర్ లైన్ నంబర్స్ని ఒక ఆర్డర్లో అర్థం చేసుకోవడానికి మనకు బాగా హెల్ప్ చేస్తుంది. చూడండి, ఈ నంబర్ లైన్ అనేది ఒక సింపుల్ స్ట్రైట్ లైన్. దీని మీద మనం సమాన దూరంలో నంబర్స్ని పెడతాం. హోల్ నంబర్స్ కోసం మనం ఈ లైన్ని ఎప్పుడూ 0తోనే మొదలు పెడతాం. 0 నుంచి కుడివైపుకి వెళ్లే కొద్దీ 1, 2, 3 ఇలా నంబర్ విలువ పెరుగుతూ పోతుంది. ఈ నంబర్ లైన్ మీద ఎడిషన్, సబ్ట్రాక్షన్ చేయడం చాలా సరదాగా ఉంటుంది తెలుసా. ఫర్ ఎగ్జాంపుల్, 3 + 4 చెయ్యాలనుకోండి. ముందు 3 దగ్గర నిలబడాలి. +4 కాబట్టి 4 స్టెప్స్ కుడివైపుకి జంప్ చెయ్యాలి. 1, 2, 3, 4. ఎక్కడికొచ్చాం? 7 దగ్గరికి. అదే 7 - 5 చెయ్యాలంటే 7 దగ్గర స్టార్ట్ చేసి మైనస్ కాబట్టి 5 స్టెప్స్ ఎడమవైపుకి వెనక్కి వెళ్ళాలి. అప్పుడు మనం 2 దగ్గర ఆగుతాం. సింపుల్ కదా. ఓకే, ఇప్పుడు మ్యాథ్స్లో చాలా ఇంపార్టెంట్ పార్ట్కొచ్చాం. నంబర్స్కి ఉండే కొన్ని రూల్స్ లేదా ప్రాపర్టీస్ గురించి తెలుసుకుందాం. ఇవి ఒక గేమ్ ఆడేటప్పుడు రూల్స్ ఎలాగో అచ్చం అలాగే మనకి లెక్కలు చేయడంలో హెల్ప్ చేస్తాయి. మొదటి రూల్ కమ్యూటేటివ్ ప్రాపర్టీ. పేరు కొంచెం కొత్తగా ఉన్నా ఇది చాలా సింపుల్. అడిషన్ చేసేటప్పుడు కానీ, మల్టిప్లికేషన్ చేసేటప్పుడు కానీ నంబర్స్ ఆర్డర్ మార్చినా, అంటే వాటి ప్లేస్ అటు ఇటు మార్చినా సరే ఆన్సర్ మాత్రం అస్సలు మారదు. A + B అయినా, B + A అయినా ఒక్కటే. ఉదాహరణకు చూడండి, 4 + 2 ఎంత? 6. అదే 2 + 4 ఎంత? అది కూడా 6ఏ. చూసారా, ఆర్డర్ మార్చాం కానీ ఆన్సర్ మారలేదు. మల్టిప్లికేషన్లో కూడా సేమ్. 5 × 3 చేస్తే 15 వస్తుంది. 3 × 5 చేసినా కూడా 15ఏ వస్తుంది. మన నెక్స్ట్ రూల్ అసోసియేటివ్ ప్రాపర్టీ. ఇది గ్రూపింగ్ గురించి చెబుతుంది. అంటే మన దగ్గర 3 లేదా అంతకన్నా ఎక్కువ నంబర్స్ ఉన్నప్పుడు వాటిని ఏ గ్రూపుగా చేసి యాడ్ లేదా మల్టిప్లై చేసినా ఫైనల్ రిజల్ట్ మారదు. మనం ఫ్రెండ్స్తో గ్రూప్స్ ఎలా మారతామో అలా నంబర్స్ గ్రూప్స్ మారినా ఆన్సర్ సేమ్గా ఉంటుంది. ఒక ఎగ్జాంపుల్ చూస్తే ఇంకా బాగా అర్థమవుతుంది. 2 + 3 + 4. ఇక్కడ ముందుగా బ్రాకెట్లో ఉన్న 2 + 3 చేస్తే 5. దానికి 4 కలిపితే 9. సరే, ఇప్పుడు గ్రూప్ మారుద్దాం. 2 + 3 + 4. ఇప్పుడు ముందు 3 + 4 చేస్తే 7.
దానికి 2 కలిపినా ఆన్సర్ 9 వచ్చింది. చూసారా, గ్రూపింగ్ మారినా ఆన్సర్ మారలేదు. ఇప్పుడు 2 స్పెషల్ నంబర్స్ గురించి చూద్దాం. అవే ఐడెంటిటీస్. యాడిటివ్ ఐడెంటిటీ అంటే 0. ఏ నంబర్కైనా 0 కలిపితే ఆ నంబర్ విలువ మారదు, మళ్ళీ అదే నంబర్ వస్తుంది. అలాగే మల్టిప్లికేటివ్ ఐడెంటిటీ అంటే 1. ఏ నంబర్నైనా 1తో మల్టిప్లై చేస్తే దాని విలువ మారదు, మళ్ళీ అదే నంబర్ వస్తుంది. ఈ టేబుల్ చూడండి, ఇది మనకు ఒక క్లియర్ ఐడియా ఇస్తుంది. మనం ఇప్పటిదాకా నేర్చుకున్న క్లోజర్, కమ్యూటేటివ్, అసోసియేటివ్ ప్రాపర్టీస్ ఇవన్నీ అడిషన్, మల్టిప్లికేషన్కి మాత్రమే వర్తిస్తాయి. సబ్ట్రాక్షన్, డివిజన్లో ఈ రూల్స్ పని చెయ్యవు. ఇది చాలా చాలా ఇంపార్టెంట్, బాగా గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు అందరికీ నచ్చే చాలా ఫన్ పార్ట్కొచ్చేశాం. మ్యాథ్స్ అంటే కేవలం నంబర్స్, క్యాల్కులేషన్స్ మాత్రమే కాదు. ఆ నంబర్స్తో మనం అందమైన షేప్స్ కూడా తయారు చేయొచ్చు. నంబర్స్లో దాగి ఉన్న ప్యాటర్న్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. మనం డాట్స్ ఉపయోగించి ప్రతి నంబర్ని ఒక లైన్లా చూపించొచ్చు. కానీ కొన్ని స్పెషల్ నంబర్స్ ఉన్నాయి. ఉదాహరణకి 6. దీన్ని మనం ఒక రెక్టాంగిల్ షేప్లో, అంటే 2 rows 3 columnsగా అమర్చొచ్చు. 4 లేదా 9 లాంటి నంబర్స్తో అయితే పర్ఫెక్ట్ స్క్వేర్ షేప్ వస్తుంది. ఇంకా 3, 6, 10 లాంటి మరికొన్ని నంబర్స్తో మనం అందమైన ట్రయాంగిల్స్ కూడా ఫామ్ చేయొచ్చు. భలే ఉంది కదా? వావ్, చాలా విషయాలు నేర్చుకున్నాం కదా. మరి మనకి ఎంతవరకు అర్థమైందో టెస్ట్ చేసుకోవాలిగా. రండి, కొన్ని ప్రాబ్లమ్స్ కలిసి సాల్వ్ చేద్దాం. ఈ ప్రశ్న చూడండి, 8 + 15 + 2. దీన్ని డైరెక్ట్గా యాడ్ చేయొచ్చు, కానీ మనం ఇందాక నేర్చుకున్న ప్రాపర్టీస్ వాడి దీన్ని ఇంకా ఈజీగా, ఇంకా ఫాస్ట్గా ఎలా చేయొచ్చో ఒకసారి ఆలోచించండి. ఇక్కడ మనం ఒక స్మార్ట్ వర్క్ చేద్దాం. కమ్యూటేటివ్ ప్రాపర్టీ వాడి 15ని 2ని అటు ఇటు మారుద్దాం. అప్పుడు ఇది 8 + 2 + 15 అవుతుంది. ఎందుకలా చేశాం? ఎందుకంటే 8కి 2 కలిపితే 10 వస్తుంది. ఇది చాలా ఈజీ నంబర్. ఇప్పుడు అసోసియేటివ్ ప్రాపర్టీ వాడి 8 + 2ని గ్రూప్ చేద్దాం. 8 + 2 అంటే 10. ఇప్పుడు 10కి 15 కలపడం ఎంత ఈజీ. ఆన్సర్ 25. చూసారా, రూల్స్ వాడటం వల్ల క్యాల్కులేషన్ ఎంత సింపుల్ అయిపోయిందో. ఓకే, ఈరోజు క్లాస్ చివరికి వచ్చేసాం. మనం నేర్చుకున్న ముఖ్యమైన విషయాలు ఏంటో ఒక్కసారి ఫాస్ట్గా రివైజ్ చేద్దామా? ఈరోజు మనం గుర్తుంచుకోవాల్సినవి: ఫస్ట్, న్యాచురల్ నంబర్స్కి 0 కలిపితే వచ్చేవే హోల్ నంబర్స్. సెకండ్, నంబర్ లైన్ మనకి నంబర్స్ని, వాటి మీద చేసే ఆపరేషన్స్ని కళ్లకు కట్టినట్టు చూపిస్తుంది. థర్డ్, కమ్యూటేటివ్, అసోసియేటివ్ లాంటి ప్రాపర్టీస్ మన లెక్కల్ని చాలా ఈజీగా చేస్తాయి. ఫైనల్గా, నంబర్స్ అంటే కేవలం అంకెలు మాత్రమే కాదు, అవి స్క్వేర్స్, ట్రయాంగిల్స్ లాంటి ఇంట్రెస్టింగ్ ప్యాటర్న్స్ని కూడా క్రియేట్ చేస్తాయి. లెట్స్ మేక్ మ్యాథ్ ఈజీ. చూసారా మ్యాథ్స్ ఎంత సింపులో? వెళ్లే ముందు మీకోసం ఒక చిన్న ఆలోచన. హోల్ నంబర్స్ 0 నుండి మొదలై పైకి వెళ్తాయి కదా, 1, 2, 3 అని. మరి ఒకవేళ 0 కన్నా కిందకి, అంటే 0 కన్నా తక్కువ ఉండే నంబర్స్ కూడా ఉంటాయా? ఉంటే వాటిని ఏమంటారో ఆలోచించండి. దీని గురించి మనం మన నెక్స్ట్ క్లాస్లో తెలుసుకుందాం. అప్పటి వరకు కీప్ ప్రాక్టీసింగ్. ఈరోజు చూసిన పాఠం మీకు ఉపయోగపడిందని హృదయపూర్వకంగా ఆశిస్తున్నాను. ఇలాంటి మరిన్ని స్పష్టమైన, సహాయకరమైన, మార్కులు పెంచే పాఠాలు పొందాలంటే మన విద్యా 24/7 ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మీ సందేహాలు, సూచనలు, తదుపరి నేర్చుకోవాలనుకున్న విషయాలు కింద కామెంట్స్లో రాయండి. మీ స్పందన మాకెంతో ముఖ్యం. మీ ఒక్క లైక్, ఒక్క షేర్, ఒక్క కామెంట్ కూడా ఈ చదువు వెలుగును మరింత మంది విద్యార్థులకు చేరుస్తుంది. మాతో ఉండండి. మీ నేర్చుకునే ప్రయాణాన్ని ప్రతిరోజు మరింత బలంగా, మరింత స్పష్టంగా, మరింత ప్రభావవంతంగా మార్చుకుందాం. ధన్యవాదాలు.